వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వడ్డెర ఓబన్న దేశభక్తి అనిర్వచనీయం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రవీంద్రరాజు వెల్లడి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాలు, పేకాట వంటి జూదాలను పూర్తిగా నిషేధించాం. జిల్లా ఎస్పీ మణికంఠ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో వైభవంగా చక్రస్నానం నిర్వహణ, పుష్కరిణిలో స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గ్రామాలు, పట్టణ శివార్లలో కోడి పందాలు, పేకాట వంటి జూదాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సంప్రదాయాలకు ప్రతీక అని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనంద ఉత్సాహాల నడుమ సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలన్నారు. అయితే కోడి పందాలు కానీ, జూదాలు కానీ మన సంస్కృతి సమాజాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేస్తుందని, యువత ఇలాంటి అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు నిర్వహించినా కోడి పందాల నిర్వహణకు స్థలాలు కానీ, భూములు కానీ ఇచ్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా గట్టి చర్యలు చేపడుతున్నామని, ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే డైల్ 100 లేదా డైల్ 112కు సమాచారాన్ని అందించాలని, దీనితో పాటు పోలీస్ వాట్సాప్ నెంబర్ 9440900005కు సమాచారాన్ని పంపవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ మణికంఠ తెలిపారు. వడ్డెర ఓబన్న దేశభక్తి అనిర్వచనీయమని చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రవీంద్రరాజు పేర్కొన్నారు. శనివారం వడ్డెర ఓబన్న 218వ జయంతి వేడుకలను వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత నగరంలోని స్థానిక గాంధీ విగ్రహం నుంచి మహాత్మా జ్యోతిబా పూలే, ఎన్టీఆర్ విగ్రహాల సర్కిళ్లు, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా స్థానిక నాగయ్య కళాక్షేత్రం వరకు వడ్డెర ఆరాధ్య దైవం వడ్డెర ఓబన్న చిత్రపటాన్ని మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వడ్డెర కులస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. వడ్డెర ఓబన్న గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, నాటి స్వాతంత్ర సమర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. అదేవిధంగా వడ్డెర కులస్తులు సైతం తమ కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఇతరులపై ఆధారపడకుండా జీవించేవారని పేర్కొన్నారు. అలాంటి వడ్డెర కులస్తుల సమస్యలను తాను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన అందరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయించి వడ్డెరలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. వడ్డెర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు మాట్లాడుతూ, తమ కులానికి చెందిన అనేక మంది వడ్డెరులు చేతి వృత్తులపై ఆధారపడి వస్తున్న అరాకొర ఆదాయంతోనే తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కులస్తులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తమను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, చుడా చైర్మన్ కటారి హేమలత, వడ్డెర సంఘం ఉపాధ్యక్షులు గుర్రప్ప, పూతలపట్టు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, జిల్లా యూత్ అధ్యక్షులు హరిబాబు, కార్యదర్శి రుద్రయ్య, ఈసీ మెంబర్ మురళి, మహిళా అధ్యక్షురాలు కుసుమ, కార్యదర్శి సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. 218వ సంవత్సరం ప్రభుత్వం గుర్తించి అధికారికంగా నిర్వహించమని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది.
అందుకని మేము మా చిత్తూరు జిల్లా వడ్డర్ల అందరి తరఫున కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, బీసీ మినిస్టర్ అయినటువంటి మన సవితమ్మ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా వడ్డర్లకు అందరికీ ఒక పవిత్రమైన రోజని మేము భావిస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడో ముగిసిపోయిన చరిత్రలో ఆయన చేసుండే సేవలు గుర్తించి ఈరోజు ప్రభుత్వం గుర్తించి అధికారికంగా నిర్వహించమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం ఒక వడ్డర్లకే కాకుండా యావత్ భారతావనికి ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతుంది. అందుకని చెప్పి ఈరోజు 218వ జయంతిని అధికారికంగా ఇక్కడ చిత్తూరులో మన నాగయ్య కళాక్షేత్రంలో గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా విచ్చేయడం జరిగింది. సీనియర్ నాయకులైనటువంటి మన దొరబాబన్న గారు, తుడా చైర్మన్ గారు కటారి హేమలత గారు, వీళ్ళంతా కూడా ప్రముఖులంతా ఇచ్చేయడం జరిగింది. మాజీ జడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ అని కూడా ఇచ్చేయడం జరిగింది. వీళ్ళ సమక్షంలో మేము కేక్ కట్ చేసి మేమంతా సంబరాలు చేసుకున్నాము. ఈరోజు ఇదే విధంగా వడ్డర్లంతా ఐకమత్యంతో ఉండి ముందుకు పోయి మా యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్టీ సాధించుకునేంత వరకు మేము విశ్రాంతి లేకుండా పోరాడతామని కూడా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు, మా వడ్డర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంతో పాటు జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకొని సిఆర్ రాజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నిగర్వి, నిరాడంబరుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి సిఆర్ రాజన్ అని, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి జన్మదిన వేడుకలను ఆయన మరిన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మస్తాన్ అరవద్దు కనపడతాడు కానీ న్యాచురల్ గా తీరాడు. కొంచెం సేవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఈరోజు పుట్టినరోజు హీరో గౌరవనీయులు డాక్టర్ సిఆర్ రాజన్ గారు వచ్చేసారు. అన్నగారిని వేదికగా పాడుతున్నారు. అన్నగారిని రాష్ట్ర వెన్నకోట కార్పొరేషన్ చైర్మన్ గారు డాక్టర్ సిఆర్ రాజన్ గారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ గుండా జగన్మోహన్ గారు చెప్పేశారు. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు
వడ్డెర ఓబన్న భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక గణనీయమైన పాత్రను పోషించిన ముఖ్యమైన వ్యక్తి అని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాష తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని పాత గ్రీవెన్స్ హాల్ నందు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఓబన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన కలెక్టరేట్ ఏవో కులశేఖర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష, పలువురు వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ వడ్డెర ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సం గ్రామంలో జన్మించారని, ఆయన వడ్డెర సుబ్బన్న మరియు సుబ్బమ్మ దంపతులకు జన్మించారని, వడ్డెర ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందని, 1845వ సంవత్సరంలో వడ్డెర ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారన్నారు. ఈ ఉద్యమం శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిందన్నారు. అనేక కష్టాలు, వంచనల మధ్య బ్రిటిష్ దండలను ఎదుర్కొంటూ పోరాటం సాగించారని, బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం ప్రజల హృదయాలలో నిలిచిపోయిందని, ఆయన వీరత్వం మరింతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ పార్టీల నాయకులు, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, టీడీపీ షణ్ముఖం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక మిట్టూరులోని ఆర్కే విద్యాలయంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్కే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం భోగి మంటలు, గంగిరెద్దు ఆటలు, హరిదాసు కీర్తనలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మను పెట్టి గొబ్బెమ్మ పాటలతో విద్యార్థినులు, అధ్యాపక బృందంతో పాటు హాజరైన తల్లిదండ్రులను అలరింపజేశారు. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలుగు అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు. అంతకు ముందు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులచే నిర్వహింపబడిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్లు విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు యాజమాన్యం తరపున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వ ప్రజలకు మా ఆర్కే విద్యాలయ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యాజమాన్యానికి, అధ్యాపకులకు, శ్రేయాభిలాషులకు, మిత్రులకు అందరూ కూడా నూతన సంవత్సరంతో పాటు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి రోజు అందరూ కూడా కుటుంబంతో కాంతి నింపి మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యంతో అందరూ ఈ పండుగను చెప్పుకొని డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. సాంస్కృతిక దుస్తులతో వచ్చి ముగ్గుల పోటీ నిర్వహించినాం. అందరూ కూడా కార్యక్రమాలను పాల్గొని విజయవంతం చేశారు. అందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణం చేపడతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత వైకాపా పాలనలో కనీస మరమ్మతులను నోచుకోక
ప్రజలు గుంతలమయమైన రోడ్లపై ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సత్వరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రహదారుల అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నియోజకవర్గంలోనూ మెజార్టీ రోడ్లకు మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలో మొత్తం 18 పనులకు గాను 3.1 కోట్లు మంజూరు చేసినట్లు, ఈ నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధిపై చిత్తూరు ఎమ్మెల్యేకి ప్రత్యేక లేఖను రాశారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతను, చిత్తశుద్ధిని ఇది నిరూపిస్తుందన్నారు. చిత్తూరు స్థానిక నాయుడు బిల్డింగ్స్ లోని విజయం సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఈ రోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత డాక్టర్ తేజోమూర్తి మాట్లాడుతూ సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని, ఈ పండుగ హిందువులకు అతిపెద్ద పండుగ అని పేర్కొన్నారు. వ్యవసాయం ప్రధానమైన మన దేశంలో పంటలు తీసుకొచ్చే కాలం ఇది. ఈ సంపదను, ఆనందాన్ని కుటుంబాలతో, సమాజంతో పంచుకొని సంతోషించే ఈ వేడుకలు ఆధ్యాత్మికతతో పాటు మానవ సత్సంబంధాల సౌహార్దము, పండుగల సంప్రదాయాలలో కలిసి ఉంటుందని అన్నారు. విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ శైలజామూర్తి మాట్లాడుతూ మంచి పనికి కాలంతో పని లేదని, సిద్ధాంతాన్ని పక్కన పెడితే కొన్ని కాలాలలో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుందని, పవిత్రమైన శాస్త్రోక్త సత్కారాలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని తెలిపారు. మన దేశంలో 12 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిందని తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు యాజమాన్యం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా వైభవంగా చక్ర స్నానం నిర్వహించారు. తిరుమలలో నిర్వహించే తీర్థ ముక్కోటిలలో అతి ముఖ్యమైనది శ్రీవారి పుష్కరిణి తీర్థ ముక్కోటిగా ఈ తీర్థోత్సవాన్ని వైకుంఠ ద్వాదశి నాడు నిర్వహించడం ఆనవాయితీ. శేషాచలం అడవులలో ఉన్న 66 కోట్ల తీర్థాలన్నింటిలో స్వామివారి పుష్కరిణి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. శనివారం తెల్లవారుజామున శ్రీ సుదర్శన చక్ర తల్వార్ను స్వామివారి పుష్కరిణికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తిరుమల చిన్న జిఆర్ స్వామి సమక్షంలో స్వామి పుష్కరిణి జలాలలో అర్చకులు సుదర్శన్ చక్ర తల్వార్లకు చక్ర స్నానం ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు, బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేషార్క్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల లక్ష్మణ్ మాట్లాడుతూ వైకుంఠ ద్వాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. 6 మంది భక్తులు చనిపోవడం హృదయాన్ని కలిచివేసిందన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. 10 రోజుల్లో వైకుంఠం ద్వారా వాళ్ళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము. ఈరోజు నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం ధన్యునిగా భావిస్తూ ఉన్నాను. భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దాదాపు 6 మంది భక్తుల తొక్కిసలాటలో చనిపోవడము అది నిజంగా విచారకరమైన విషయము. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే మరి స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు కూడా మరి న్యాయం చేయడానికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలు కూడా విద్యాపరంగా కూడా ముందుకు రావడం నేను స్వాగతిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.